ఒక బంగారు వ్యాపారి హఠాత్ మరణం తర్వాత కుటుంబం మొత్తం కష్టాల్లో పడిపోయింది. తినడానికి తిండి కూడా కష్టమైపోయింది. ఒకరోజు భార్య తన కొడుకుకి నీలిరంగు రాయి ఉన్న హారాన్నిచ్చి, నాయనా, మీ బాబాయ్ కొట్టుకు వెళ్లి ఇది అమ్మిపెట్టి ఎంతో కొంత డబ్బిమ్మని చెప్పు. అలాగే కొడుకు హారాన్ని తీసుకుని బాబాయ్ కొట్టుకు వెళ్తాడు. బాబాయ్ ఆ హారాన్ని తీసుకుని పూర్తిగా పరీక్షించి, బాబు, అమ్మకి చెప్పు, ఇప్పుడు బంగారం మార్కెట్ రేటు చాలా తక్కువగా ఉంది, ఇప్పుడు అమ్మితే పెద్దగా డబ్బులు రావు అని కొంత డబ్బులిచ్చి, బాబు, రేపటి నుంచి షాపుకి వచ్చి కూర్చో. అలాగే మరుసటి రోజు నుంచి ఆ బాబాయ్ షాప్కి రావడం, మెల్లిమెల్లిగా వ్యాపారం చూసుకోవడం, అలా కొన్నాళ్లకే పని మొత్తం నేర్చుకున్నాడు ఆ బాబు. ఒకరోజు బాబాయ్, బంగారం రేటు బాగా పెరిగింది, వెళ్ళి మీ అమ్మని అడిగి ఆ హారాన్ని తీసుకురా, అమ్మితే మంచి రేటు వస్తుంది అంటాడు. బాబు వెళ్ళి అమ్మని అడిగి హారం తీసుకుని పరీక్ష చేసి అది నకిలీది అని తెలిసి ఇంకా ఆ హారాన్ని అక్కడే వదిలేసి షాపుకి వస్తాడు. హారం ఎందుకు తేలేదు అని బాబాయ్ అడుగుతాడు.